హాయ్ హలో వెల్కమ్ టు ఆన్లైన్ టెక్నాలజీ ట్యుటోరియల్స్ ఇన్ తెలుగు. ASP.NET MVC ట్యూటోరియల్లో పార్ట్గా హ్యాండ్లింగ్ ఆఫ్ ఇమేజెస్ అనే కాన్సెప్ట్లో భాగంగా ఇప్పుడు మనం వెర్షన్ 4 ఎగ్జాంపుల్ చూద్దాం. వెర్షన్ 3లో మనం కర్డ్ ఆపరేషన్స్ ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఈ కర్డ్ ఆపరేషన్స్కి మనం ఇమేజ్ కూడా ఇంక్లూడ్ చేసాం. ఈ కర్డ్ ఆపరేషన్స్కి లాజిక్కి ఎట్ ప్రెజెంట్ ఇప్పుడు మనం సార్టింగ్ లాజిక్, అట్లాగే సెర్చ్ లాజిక్, నెక్స్ట్ పేజినేషన్ అనేటువంటి ఈ 3 రకాల లాజిక్స్ని కూడా ఈ పర్టికులర్ కర్డ్ ఆపరేషన్స్కి మనం యాడ్ చేయాలి. ఈ యాడ్ చేసిన తర్వాత ఈ అప్లికేషన్ ఎట్లా ఉంటుందనేది ఒకసారి మీకు డెమో చూపిస్తాను. మేనేజ్ టూరిస్ట్ ప్లేసెస్ మీద క్లిక్ చేయండి. టూరిస్ట్ ప్లేస్ కంట్రోలర్లో ఇండెక్స్ అనే యాక్షన్కి రిక్వెస్ట్ వెళ్ళింది. సో ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ టోటల్ అవుట్పుట్ అంతా కూడా ఇండెక్స్ వ్యూ. సో ఇండెక్స్ వ్యూలో బేసిక్గా మీకు ఇక్కడ చూడండి క్రియేట్ న్యూ, ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్, ఎడిట్, డీటెయిల్స్, డిలీట్ అనేవి మనం వెర్షన్ 3లో ఇంప్లిమెంట్ చేసాం. ఇప్పుడు వెర్షన్ 4లో మనం ఇంప్లిమెంట్ చేసిన కాన్సెప్ట్ ఇదిగోండి నేమ్. సో ఇక్కడ నేమ్ అనేటువంటి కాలమ్ని బేస్ చేసుకుని సార్టింగ్ అనేటువంటిది ఎట్లా పెర్ఫామ్ చేస్తాం. ఒకసారి ఇక్కడ బేసిక్ ఆర్డర్ చూడండి. ఇది ఫస్ట్ టైం డిస్ప్లే అవుతుంది. ఇక్కడ మీకు 3 టూరిస్ట్ ప్లేసెస్ అనేవి బై డిఫాల్ట్ డిస్ప్లే అవుతున్నాయి. కానీ మనకి ఇక్కడ చూడండి ఇది 3 పేజెస్ కింద డివైడ్ చేయడం జరిగింది. సో ఇది ఫస్ట్ పేజ్ డిస్ప్లే చేస్తుంది. క్లిక్ ఆన్ సెకండ్ పేజ్, థర్డ్ పేజ్. థర్డ్ పేజ్లో లాస్ట్లో ఓన్లీ 2 టూరిస్ట్ ప్లేసెస్ మాత్రమే ఉన్నాయి. సో టోటల్గా నేను 8 టూరిస్ట్ ప్లేస్ యాడ్ చేశాను. ఓకే అండి, ఒక్కొక్క పేజ్కి 3 టూరిస్ట్ ప్లేసెస్ని పేజ్ కౌంట్ కింద తీసుకోవడం జరిగింది. రైట్, ఇక్కడ మనం పెర్ఫామ్ చేసినటువంటి ఆపరేషన్స్ కనుక ఒకసారి జాగ్రత్తగా చూసినట్టయితే ఈ నేమ్, టూరిస్ట్ ప్లేస్ నేమ్ అనే కాలమ్ హెడర్ని మనం హైపర్ లింక్ కింద మార్చడం జరిగింది. నెక్స్ట్ ఈ హైపర్ లింక్ మీద క్లిక్ చేసినప్పుడు మనకి సార్టింగ్ అనేది జరుగుతుంది. ఇది 2 రకాలుగా జరుగుతుంది, ఒకటి అసెండింగ్, 2 డిసెండింగ్. సో ఇక్కడ ప్రెజెంట్ ఇప్పుడు చూడండి నేను నేమ్ అనే దాని మీద క్లిక్ చేశాను. సో ఫస్ట్ సితో స్టార్ట్ అయింది చూడండి, చిదంబరం. సో ABCDEFGHI JK చూడండి, LMNOPQRST. సో సి నుంచి టీ వరకు. ఇప్పుడు అదే మీరు మళ్ళీ నేమ్ మీద ఇంకొకసారి క్లిక్ చేస్తే దెన్ డిసెండింగ్ ఆర్డర్ వస్తుంది. చూడండి అక్కడ మీకు టీ అనేది లాస్ట్లో వచ్చింది, ఇప్పుడు టీ అనేది ఫస్ట్ వచ్చింది. ఇదిగోండి పేజ్ నెంబర్ 1 ఫస్ట్ ఐటమ్ టీతో స్టార్ట్ అయింది. అదే మీరు అగైన్ మళ్ళీ క్లిక్ చేస్తే ఇదే పేజ్ నెంబర్ 1 ఫస్ట్ ఐటమ్ సితో స్టార్ట్ అయింది. సో ఇది ఫస్ట్ ఫంక్షనాలిటీ. ఇక్కడ నేను టూరిస్ట్ ప్లేస్ నేమ్ మీద సార్టింగ్ తీసుకున్నాను. అలా కాకుండా ఇదే కాన్సెప్ట్ని మీరు మిగతా కాలమ్స్ కూడా ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు మీ రిక్వైర్మెంట్ని బట్టి. ఇది ఫస్ట్ది, ఇది సార్టింగ్. నెక్స్ట్ ఇక్కడ ఎంటైర్ 8 టూరిస్ట్ ప్లేసెస్ని నేను 3 పేజెస్లో డిస్ప్లే చేయడం జరిగింది. అంటే మీరు ఎన్ని టూరిస్ట్ ప్లేసెస్ని యాడ్ చేసుకున్నా సరే ఒక పేజ్కి 3 టూరిస్ట్ ప్లేసెస్ డిస్ప్లే అవుతాయి. మీరు కావాలంటే ఆ కౌంట్ పెంచుకోవచ్చు కూడా. ఓకే, ఇది నెక్స్ట్ కాన్సెప్ట్ పేజింగ్ ఆర్ పేజినేషన్. తర్వాత ఇక్కడ సెర్చ్ ఇంప్లిమెంట్ చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడున్న టెక్స్ట్ బాక్స్లో నేను సమ్ టెక్స్ట్ టైప్ చేసి సెర్చ్ బటన్ క్లిక్ చేశాను అనుకోండి. దెన్ చూడండి ఇక్కడ నేను RAM అని టైప్ చేశాను. టూరిస్ట్ ప్లేస్ నేమ్లో సెర్చ్ చేస్తుంది ఇది. ఓకే, సో ఈ సెర్చ్ అనేది బై డిఫాల్ట్ నేను నేమ్ కాలంలో ఇంప్లిమెంట్ అయ్యేట్టుగా చేయడం జరిగింది. సో చిదంబరంలో RAM, కాంచీపురంలో RAM. కాబట్టి ఈ 2 టూరిస్ట్ ప్లేసెస్ ఇక్కడ మనకి సెర్చ్ రిజల్ట్స్ కింద రావటం జరిగింది. ఈ సెర్చ్ రిజల్ట్స్ కూడా 1 of 1 పేజ్. ఓకే, ఇది ఒక కాన్సెప్ట్. సో ఈ విధంగా మొత్తం టోటల్గా మనం 3 ఆపరేషన్స్ని ఇక్కడ ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. సార్టింగ్ ఆన్ ద నేమ్ కాలం, నెక్స్ట్ పేజినేషన్, ఓకే, ఆ తర్వాత ఓకే అండి సెర్చ్ ఆపరేషన్. ఈ విధంగా టోటల్గా మొత్తం 3 రకాల ఆపరేషన్స్ని మనం ఇక్కడ ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఇది వెర్షన్ 4. ఇది వెర్షన్ 3 నుంచి వెర్షన్ 4కి ఈ లాజిక్స్ని యాడ్ చేసేటప్పుడు ఏ సీక్వెన్స్ ఆఫ్ స్టెప్స్ అనేటువంటిది మనం చేసామనేది ఇప్పుడు 1 by 1 చూద్దాం. ఫస్ట్ మనం వెర్షన్ 3లో ఉన్నటువంటి అప్లికేషన్ యాజ్ ఇట్ ఈజ్గా తీసుకోవాలి. తీసుకుని దానికి మనం ఫస్ట్ సార్టింగ్ అనేటువంటి రిక్వైర్మెంట్ని, సార్టింగ్ ఫంక్షనాలిటీని యాడ్ చేసుకోవాలి. ఓకే, సార్టింగ్, ఫిల్టరింగ్ అండ్ పేజినేషన్ ఫంక్షనాలిటీ. ఓకే, 1 by 1. సో ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ ఫంక్షనాలిటీస్ అన్నీ కూడా ఇండెక్స్ యాక్షన్తో కనెక్ట్ అయి ఉంటాయి. ఎందుకంటే టూరిస్ట్ ప్లేసెస్ని డిస్ప్లే చేసేది ఇండెక్స్ వ్యూ, ఆ ఇండెక్స్ వ్యూని రిటర్న్ చేసేది ఇండెక్స్ యాక్షన్. కాబట్టి మీ టోటల్ లాజిక్ అంతా కూడా ఓకే ఆల్మోస్ట్ ఇట్ ఈస్ కనెక్టెడ్ విత్ ఇండెక్స్
యాక్షన్ అండ్ ఇండెక్స్ పేజ్. సో ఫస్ట్ మనం ఏం చేయాలి? ఓకే, సో ఫస్ట్ మనం సార్టింగ్ అనే దాని మీద కాన్సన్ట్రేట్ చేద్దాం. See, the column headings are hyperlinks that the user can click to sort by that column. అంటే మనం కాలం హెడర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం హైపర్ లింక్స్ కింద మార్చి అవి క్లిక్ చేసినప్పుడు రిక్వెస్ట్ అనేటువంటిది బ్యాక్ ఎండ్ ఇండెక్స్ యాక్షన్కి వెళ్ళి ఓకే సార్ట్ చేసి డేటాని డిస్ప్లే చేసేటట్టుగా కోడ్ రాయాలి, రైట్? సో దానికి సంబంధించినటువంటి ఫంక్షనాలిటీ ఎలా ఇంప్లిమెంట్ చేద్దాం అనేది మనం 1 by 1 చూద్దాం. నెక్స్ట్, అలాగే ఇందులో 2 రకాల ఆపరేషన్స్ ఉంటాయి మ్యూచువల్గా. ఓకే, క్లికింగ్ ఆన్ ద కాలమ్ హెడ్డింగ్ రిపీటెడ్లీ స్విచెస్ బిట్వీన్ అసెండింగ్ అండ్ డిసెండింగ్ సార్టింగ్ ఆర్డర్. సో ఫస్ట్ టైం క్లిక్ చేసి ఫస్ట్ టైం లోడ్ అయ్యేటప్పుడు ఓకే అండి ఎలా లోడ్ అవ్వాలి, ఆ తర్వాత ఒకసారి కాలమ్ హెడర్ మీద క్లిక్ చేస్తే అసెండింగ్ ఆర్డర్లో ఉన్నప్పుడు మళ్ళీ క్లిక్ చేస్తే దాన్ని డిసెండింగ్ ఆర్డర్లో డిస్ప్లే చేయడం అనేటువంటిది ఫస్ట్ రిక్వైర్మెంట్. సో ఫస్ట్ యాడ్ సార్టింగ్ ఫంక్షనాలిటీ టు ద ఇండెక్స్ మెథడ్. ఇది ఎలా ఇంప్లిమెంట్ చేసాం? ఓకే, సో ఇక్కడ చూడండి, ఫస్ట్ మనం వ్యూలో కాలమ్ హెడర్ని క్లికబుల్ లింక్ కింద మార్చాలి అని చెప్పాను. ఓకే, అది ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండెక్స్ యాక్షన్ సైడ్ చూద్దాం. బై డిఫాల్ట్ ఇక్కడ మీరు చూడండి, ఈ పబ్లిక్ యాక్షన్ రిజల్ట్ ఇండెక్స్, ఈ ఇండెక్స్కి ఇన్పుట్ పారామీటర్ బై డిఫాల్ట్ ఏం లేదు. ఓకే, కానీ మనం ఇప్పుడు ఈ ఇండెక్స్ యాక్షన్కి ఒక స్ట్రింగ్ ఇన్పుట్ పారామీటర్ తీసుకున్నాం, స్ట్రింగ్ సార్ట్ ఆర్డర్ అని చెప్పి. ఓకే రైట్, ఈ సార్ట్ ఆర్డర్ అనేటువంటి ఇన్పుట్ పారామీటర్లో ఉండేటువంటి వాల్యూని బేస్ చేసుకుని మనం సార్టింగ్ ఫంక్షనాలిటీని పెర్ఫామ్ చేయడం జరుగుతుంది. ఓకే, అది ఎట్లా ఏంటనేది చూద్దాం 1 by 1. బై డిఫాల్ట్ ఫస్ట్ టైం ఇండెక్స్ లోడ్ అయ్యేటప్పుడు సార్ట్ ఆర్డర్లో ఏ విధమైనటువంటి వాల్యూ అనేది ఉండదు. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్, ఒకసారి ఇండెక్స్లో కంట్రోల్ ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ మనం వ్యూ డేటా వేరియబుల్ క్రియేట్ చేస్తున్నాం. ఈ వ్యూ డేటా, వ్యూ బ్యాగ్, టెంప్ డేటా ఇవన్నీ ఎందుకు వాడతాం మనం? పాసింగ్ ఆఫ్ డేటా ఫ్రమ్ యాక్షన్ టు వ్యూకి. ఓకే అండి, ఇప్పుడు ఈ వ్యూ డేటాలో నేమ్ సార్ట్ పరం అనేటువంటి ఒక వేరియబుల్ తీసుకుని వ్యూ డేటా వేరియబుల్ తీసుకుని దీనికి వాల్యూ అసైన్ చేయాలి. ఏ వాల్యూ అసైన్ చేయాలనేది ఈ పర్టికులర్ సార్ట్ ఆర్డర్ని బేస్ చేసుకుని ఉంటుంది. ఫస్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ మనం టెర్నరీ ఆపరేటర్ యూస్ చేస్తున్నాం. నేమ్ సార్ట్ పరం అనే వేరియబుల్కి name_DESC అనే స్ట్రింగ్ వాల్యూ అసైన్ చేయాలా, లేక ఎంటీ వాల్యూ అసైన్ చేయాలా, ఎంటీ స్ట్రింగ్ అసైన్ చేయాలా అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది? ఈ సార్ట్ ఆర్డర్లో ఉండేటువంటి స్టేట్ని బట్టి ఆధారపడి ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూడండి, స్ట్రింగ్ డాట్ ఈజ్ నల్ ఆర్ ఎంటీ అన్నాం. అంటే సార్టింగ్ ఆర్డర్ అనేటువంటిది నల్ కానీ లేక ఎంటీ కానీ అయినట్టయితే, అంటే ఇది ట్రూ రిటర్న్ చేస్తే రైట్, ఇది ట్రూ రిటర్న్ చేసినప్పుడు ఏమవుతుంది? name_DESC సెలెక్ట్ అవుతుంది. ఓకే, టెర్నరీ ఆపరేటర్ యొక్క లాజిక్ ప్రకారం. ఒకవేళ ఈ ఈజ్ నల్ ఆర్ ఎంటీ కనుక ఫాల్స్ రిటర్న్ చేస్తే దెన్ ఆటోమేటిక్గా ఇక్కడ ఈ ఎంటీ అనేటువంటి సెలెక్ట్ అవుతుంది, అంటే కోలం తర్వాత ఉన్నది సెలెక్ట్ అవుతుంది. నెక్స్ట్, ఆ తర్వాత మనం బై డిఫాల్ట్ కాంటెక్స్ట్ ఆబ్జెక్ట్ ఉపయోగించి టూరిస్ట్ ప్లేసెస్ కలెక్షన్లో ఉన్నటువంటి డేటాని యాజ్ ఇట్ ఈస్గా తీసుకుంటున్నాం. సో వేర్ టీపీ లిస్ట్ ఈక్వల్ టు ఫ్రమ్ TPS in _ context.tourist places select TPS. ఓకే రైట్, ఇప్పుడు మనం సార్ట్ చేసి డిస్ప్లే చేయాలి. సో స్విచ్ ఆఫ్ సార్ట్ ఆర్డర్, ఈ సార్ట్ ఆర్డర్ వేరియబుల్ని మనం స్విచ్లోకి పాస్ చేస్తున్నాం. ఇప్పుడు ఈ సార్ట్ ఆర్డర్ వేరియబుల్లో స్ట్రింగ్ వేరియబుల్లో ఉన్న వాల్యూ కనుక name_DESC అయినట్టయితే అప్పుడు ఈ TP లిస్ట్లో ఉన్నటువంటి డేటాని డిసెండింగ్ ఆర్డర్లో సార్ట్ చేసి తిరిగి మళ్ళీ TP లిస్ట్కి అసైన్ చేయడం జరుగుతుంది. సో TP లిస్ట్ ఈక్వల్ టు TP లిస్ట్ డాట్ ఆర్డర్ బై డిసెండింగ్. ఓకే, సో మనకి లింక్ క్యూ క్వరీ అనేటువంటిది 2 రకాల సింటాక్స్తో ఉంటుంది. రైట్, ఇది సెకండ్ సింటాక్స్. రైట్, సో మెథడ్ సింటాక్స్, క్వరీ సింటాక్స్. రైట్, సో TP లిస్ట్ డాట్ ఆర్డర్ బై డిసెండింగ్ లాంబ్డా ఎక్స్ప్రెషన్. రైట్, TP ఓకే రైట్ goes to TP dot or goes as TP dot tourist place name. సో టూరిస్ట్ ప్లేస్ నేమ్ కాలమ్ని బేస్ చేసుకుని డేటా సార్ట్ అయ్యి ఓకే అండి అది మళ్ళీ TP లిస్ట్కే అసైన్ అవుతుంది. బ్రేక్ రైట్, రిటర్న్ వ్యూ ఆఫ్ TP లిస్ట్. ఒకవేళ స్టార్ట్ ఆర్డర్ స్ట్రింగ్ వేరియబుల్లో ఉన్నది name_DESC కాకపోతే దెన్ ఇట్ కమ్స్ టు డిఫాల్ట్. అప్పుడు TP లిస్ట్ ఈక్వల్ టు TP లిస్ట్ డాట్ ఆర్డర్ బై. సో అప్పుడు అసెండింగ్ ఆర్డర్లో సార్ట్ అవుతుంది. ఓకే అండి, ఇది డిసెండింగ్ ఆర్డర్లో సార్ట్ అవడానికి, ఇది అసెండింగ్ ఆర్డర్లో సార్ట్ అవడానికి. ఓకే, సో ఇది బై డిఫాల్ట్ ఇది. రైట్, బ్రేక్, రిటర్న్ వ్యూ ఆఫ్
టీపీ లిస్ట్. ఇది ఇండెక్స్కి సంబంధించినటువంటి మోడిఫికేషన్. నెక్స్ట్ తర్వాత మనం index.cshtmlలో మోడిఫికేషన్ ఏం చేయాలి? రైట్, index.cshtmlలో మనం మోడిఫికేషన్ అనేటువంటిది ఇది కూడా ఏదైతే మనకి హెడర్ కాలం ఉందో ఆ హెడర్ కాలంను లింక్ కింద మార్చాలని చెప్పాం. సో మన HTML హెల్పర్ మెథడ్ ఉపయోగించి @html.actionLink of ఓకే, ఇది లింక్ టెక్స్ట్ నేమ్ లేదా టూరిస్ట్ ప్లేస్ నేమ్ అని ఇవ్వచ్చు, కామా ఈ లింక్ మీద క్లిక్ చేస్తే ఇండెక్స్ యాక్షన్ రిక్వెస్ట్ వెళ్తుంది. రైట్, నా ఇండెక్స్ యాక్షన్కి రిక్వెస్ట్ వెళ్ళినప్పుడు ఇక్కడ మీకు ఇండెక్స్ యాక్షన్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది? ఇదిగోండి, ఇండెక్స్ ఆఫ్ స్ట్రింగ్ సార్ట్ ఆర్డర్. సో ఈ సార్ట్ ఆర్డర్కి మనం వాల్యూ ప్రొవైడ్ చేయాలి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. రైట్, సో ఇండెక్స్ యాక్షన్ రిక్వెస్ట్ వెళ్ళినప్పుడు ఈ ఇండెక్స్ యాక్షన్లో ఉన్నటువంటి ఈ సార్ట్ ఆర్డర్ ఇన్పుట్ పారామీటర్కి మనం వాల్యూ ఎలా ప్రొవైడ్ చేయాలి? ఇదిగోండి, రైట్, ఇదిగోండి నేమ్ కాలం మీద ఈ నేమ్ లింక్ టెక్స్ట్ మీద క్లిక్ చేసినప్పుడు ఇండెక్స్ యాక్షన్కి రిక్వెస్ట్ రైజ్ అవుతుంది. నా ఆ రిక్వెస్ట్తో పాటు ఇదిగోండి న్యూ సార్ట్ ఆర్డర్ ఈక్వల్ టు రైట్, సార్ట్ ఆర్డర్ అనేది ఓకే చూడండి ఇన్పుట్ పారామీటర్ ఈక్వల్ టు ఆ ఇన్పుట్ పారామీటర్కి వాల్యూ ఎక్కడి నుంచి వస్తుంది? వ్యూ డేటా వేరియబుల్ నుంచి వస్తుంది. రైట్, సో @వ్యూ డేటా రైట్ నేమ్ సార్ట్ పరం అనే వ్యూ డేటా వేరియబుల్లో ఏ వాల్యూ ఉంటే ఆ వాల్యూ. సో ఫస్ట్ టైం ఇక్కడ చూడండి వ్యూ డేటా నేమ్ సార్ట్ పరం. రైట్, ఇక్కడ ఫస్ట్ టైం లోడ్ అయ్యేటప్పుడు మీరు ఇండెక్స్ తర్వాతే వ్యూ రిటర్న్ అవుతుంది, అది బాగా గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. కాబట్టి వ్యూ డేటా వేరియబుల్ ఈ నేమ్ సార్ట్ అనేటువంటి నేమ్ సార్ట్ పరం అనేటువంటి వ్యూ డేటా వేరియబుల్ ఎక్కడి నుంచి వస్తుంది మనకి? ఇది కూడా ఇండెక్స్ ఫస్ట్ టైం లోడ్ అయ్యేటప్పుడు ఇక్కడ వ్యూ డేటా వేరియబుల్ క్రియేట్ అవుతుంది. రైట్, ఈ వేరియబులే ఇక్కడ మనకి వాల్యూ, ఆ వేరియబుల్లో ఉన్నటువంటి వాల్యూనే ఇక్కడ మనం యాక్సెస్ చేయడం జరుగుతుంది. సో ఇది ఫస్ట్ మోడిఫికేషన్. రైట్, ఇదే మోడిఫికేషన్ మీరు ఏ కాలమ్స్కి సార్టింగ్ అసైన్ చేయదలుచుకుంటే ఆ పర్టికులర్ కాలమ్స్ని మార్చి ఓకే వాటి యొక్క ఇన్పుట్ పారామీటర్ని ఈ ఇండెక్స్కి పాస్ చేయొచ్చు. ఓకే, అంటే ఆ కాలమ్స్ని మనం ఈ పర్టికులర్ ఇండెక్స్కి పాస్ చేయొచ్చు. రైట్, సో ఫస్ట్ ఈ మోడిఫికేషన్ చేద్దాం. సో టేక్ దిస్, ఇది డిఫాల్ట్ ఉన్నటువంటి ఇండెక్స్. దీన్ని పబ్లిక్ యాక్షన్ రిజల్ట్ ఇండెక్స్ సార్ట్, పబ్లిక్ యాక్షన్ రిజల్ట్ ఇండెక్స్ స్ట్రింగ్ సార్ట్ ఆర్డర్. ఓకే, రైట్, నా సో index.cshtml, ఈ index.cshtmlలో టూరిస్ట్ ప్లేస్ నేమ్ కాలం నేమ్ ఎక్కడుందో చూడండి. ఇదిగోండి ఇది, దీన్ని మనం లింక్ కింద మార్చాలి. దానికోసం HTML హెల్పర్ మెథడ్ అనేది మనం యూజ్ చేయడం జరుగుతుంది. ఉంది, సో ఈ పైది రిమూవ్ చేసేయండి. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది MVCలో రిక్వెస్ట్ అనేటువంటి ఫస్ట్ యాక్షన్కి రైజ్ అవుతుంది. ఆ యాక్షన్లో ఈ వ్యూ డేటా వేరియబుల్ క్రియేట్ అయ్యి ఫ్రంట్ ఎండ్కి యాక్సెసిబుల్ అవుతుంది. ఓకే, ఆ తర్వాత మనం నేమ్ మీద క్లిక్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ ఇండెక్స్ యాక్షన్కి రిక్వెస్ట్ వెళ్తుంది. సో ఫస్ట్ టైం ఇండెక్స్ యాక్షన్కి రిక్వెస్ట్ వెళ్ళినప్పుడు మనకి సార్ట్ ఆర్డర్ అనేటువంటిది ఏం ఉండదు, ఎందుకంటే మనం నేమ్ క్లిక్ చేసినప్పుడు మాత్రమే సార్ట్ ఆర్డర్కి వాల్యూ అనేటువంటిది వెళ్తుంది. రైట్, సో నేమ్ క్లిక్ చేయాలంటే ఫస్ట్ మనకు వ్యూ రావాలి, వ్యూ రావాలంటే యాక్షన్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. రైట్, కాబట్టి ఆ సీక్వెన్స్ గుర్తుపెట్టుకున్నట్టయితే ఇది ఈజీగా ఉంటుంది. ఇది నేమ్ చూడండి, ఇప్పుడు ఈ నేమ్ మీద క్లిక్ చేయండి. ఎప్పుడైతే ఈ నేమ్ మీద క్లిక్ చేస్తారో అప్పుడు సార్ట్ ఆర్డర్కి వాల్యూ అనేటువంటిది వెళ్తుంది. సో దిస్ ఇస్ ఇక్కడ URL చూస్తే సార్ట్ ఆర్డర్ ఈక్వల్ టు, మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ బ్రౌజర్ యొక్క అడ్రస్ బార్లో చూడండి, సార్ట్ ఆర్డర్ ఈక్వల్ టు name_DESC. ఇది
టీ స్టార్టింగ్ ఉంది, సి లాస్ట్లో ఉంది, డిసెండింగ్ ఆర్డర్. ఇప్పుడు డిసెండింగ్ ఆర్డర్లో ఉన్నప్పుడు క్లిక్ చేస్తే దెన్ నార్మల్గా వచ్చింది, ఇది కూడా డిసెండింగ్ ఆర్డర్. ఇంకొకసారి మళ్ళీ క్లిక్ చేయండి, ఇదిగోండి సార్ట్ ఆర్డర్ ఈక్వల్ టు నేమ్ అండర్ స్కోర్ డిఎస్సి, ఇదిగోండి టీ స్టార్టింగ్, సి ఎండింగ్. అగైన్ మళ్ళీ క్లిక్ చేస్తే, సో ఇలా మనం సార్టింగ్ ఫంక్షనాలిటీని ఇంప్లిమెంట్ చేసాం. ఇది ఫస్ట్ది. దీని తర్వాత నెక్స్ట్ ఫంక్షనాలిటీ, రైట్, 1 by 1 చూద్దాం. సెర్చ్ ఫంక్షనాలిటీ ఇంప్లిమెంట్ చేయడం అంటే ఏంటంటే, మనం ఒక ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు టెక్స్ట్ కంట్రోలు, అట్లాగే సబ్మిట్ బటన్ ఒకటి క్రియేట్ చేసి, సెర్చ్ బాక్స్లో మన సెర్చ్ టర్మ్ ఏదైతే ఉంటుందో అది ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ బటన్ క్లిక్ చేసినట్టయితే సెర్చ్ బాక్స్లో ఉన్నటువంటి వాల్యూ ఆర్గ్యుమెంట్గా ఇండెక్స్ యాక్షన్కి వెళ్ళేటట్టుగా చేసి, ఆ పర్టికులర్ ఇండెక్స్ యాక్షన్లో ఇంకొక ఇన్పుట్ పారామీటర్ తీసుకుని, ఆ ఇన్పుట్ పారామీటర్ ద్వారా ఈ ఆర్గ్యుమెంట్గా పాస్ చేసిన సెర్చ్ టర్మ్ని తీసుకుని దాన్ని బేస్ చేసుకుని మనం డేటాని ఆ పర్టికులర్ రిక్వైర్డ్ కాలంలో మనం సెర్చ్ ఆపరేషన్ అనేటువంటి పెర్ఫామ్ చేయాలి. రైట్, అది ఎలాగో చూద్దాం 1 by 1. ఫస్ట్ మోడిఫికేషను, యాడ్ ఏ సెర్చ్ బాక్స్ టు ద టూరిస్ట్ ప్లేస్ ఇన్ ద ఇండెక్స్ వ్యూ. ఎక్కడ యాడ్ చేయాలి? ఇదిగోండి. సో క్రియేట్ న్యూ లింక్ తర్వాత దానికోసం మనం ఒక బేసిక్ ఫంక్షనాలిటీ HTML హెల్పర్ మెథడ్స్ ద్వారా బిగిన్ ఫామ్ని క్రియేట్ చేసి దాని లోపల ఒక టెక్స్ట్ బాక్స్, అట్లాగే ఒక సబ్మిట్ బటన్. క్రియేట్ న్యూ తర్వాత టేబుల్కి పైన ఇదిగోండి @using html.beginForm పారాగ్రాఫ్ ట్యాగ్లో సెర్చ్ బై టూరిస్ట్ ప్లేస్ నేమ్ :@html.textbox. ఓకే, సెర్చ్ స్ట్రింగ్ నెక్స్ట్ బై డిఫాల్ట్ నేమ్ ఇది. ఓకే, అంటే ఐ మీన్ ఈ టెక్స్ట్ బాక్స్ క్రియేట్ అయ్యేటప్పుడు ఈ పర్టికులర్ దాంతో క్రియేట్ అవుతుంది. ఓకే, ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు సబ్మిట్, వాల్యూ ఈక్వల్ టు సెర్చ్. ఇక్కడ సెర్చ్ టర్మ్ ఎంటర్, ఈ టెక్స్ట్ బాక్స్లో మనం సెర్చ్ టర్మ్ ఎంటర్ చేసి ఈ సబ్మిట్ బటన్ క్లిక్ చేసినప్పుడు రిక్వెస్ట్ ఎక్కడికి వెళ్తుంది? ఇండెక్స్ యాక్షన్కి వెళ్తుంది. రైట్, నా ఇప్పుడు ఆ పర్టికులర్ ఇండెక్స్ యాక్షన్లో ఇంకొక ఇన్పుట్ పారామీటర్ తీసుకోవాలి మనం, అదే స్ట్రింగ్, సెర్చ్ స్ట్రింగ్. సో ఈ సెర్చ్ స్ట్రింగ్ అనేటువంటి ఈ పర్టికులర్ ఇన్పుట్ పారామీటర్కి ఆ సెర్చ్ టర్మ్ అనేటువంటిది మన టెక్స్ట్ బాక్స్లో ఎంటర్ చేసినటువంటి వాల్యూ ఏదైతే ఉందో అది ఈ పర్టికులర్ సెర్చ్ స్ట్రింగ్కి అసైన్ చేయబడుతుంది. రైట్, నా ఇప్పుడు మనం బై డిఫాల్ట్ ఫస్ట్ టైం లోడ్ అయ్యేటప్పుడు ఓకే మనం సెర్చ్ బాక్స్లో ఏ విధమైన వాల్యూ ఎంటర్ చేయడానికి కుదరదు. ఎందుకంటే యాక్షన్కి రిక్వెస్ట్ వెళ్ళి వ్యూ వచ్చిన తర్వాత మనం టెక్స్ట్ బాక్స్లో వాల్యూ ఎంటర్ చేసి సెర్చ్ బటన్ క్లిక్ చేస్తాం. కాబట్టి ఫస్ట్ టైం ఇండెక్స్ యాక్షన్ లోడ్ అయ్యేటప్పుడు సెర్చ్ స్ట్రింగ్ అనేటువంటిది ఉండదు, సెర్చ్ స్ట్రింగ్కి వాల్యూ అనేటువంటిది ఉండదు. అది వెరీ ఇంపార్టెంట్ పాయింట్. కాబట్టి మీరు ఫ్లో అర్థం చేసుకునేటప్పుడు ఫస్ట్ టైం లోడ్ అయ్యేటప్పుడు ఫ్రమ్ ద సెకండ్ టైం ఆన్వర్డ్స్ అనేది ఇంపార్టెంట్ పాయింట్. ఈ సెర్చ్ స్ట్రింగ్ ఇండెక్స్ యాక్షన్కి రిక్వెస్ట్ వచ్చిన ప్రతిసారి సెర్చ్ స్ట్రింగ్ ఉండాలని ఏం లేదు. ఓకే, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను నేమ్ కాలం మీద క్లిక్ చేశాను, అప్పుడు సార్ట్ ఆర్డర్ అనే ఇన్పుట్ పారామీటర్కి వాల్యూ ఉంటుంది కానీ సెర్చ్ స్ట్రింగ్కి వాల్యూ ఉండదు. కాబట్టి సెర్చ్ స్ట్రింగ్లో వాల్యూ ఉంటేనే మీరు ఆ సెర్చ్ ఆపరేషన్ అనేది పెర్ఫామ్ చేయాలి, లేకపోతే అవసరం లేదు. కాబట్టి ఇదిగోండి, ఇఫ్ స్ట్రింగ్ డాట్ ఈజ్ నల్ ఆర్ ఎంటీ ఆఫ్ సెర్చ్ స్ట్రింగ్, సెర్చ్ స్ట్రింగ్లో ఉన్న వాల్యూ నల్ కానీ ఎంటీ కానీ కాకపోతే అప్పుడు మాత్రమే మనం ఏం చేయాలి? టీపీ లిస్ట్ ఈక్వల్ టు టీపీ లిస్ట్ డాట్ వేర్ ఓకే టీపీ goes as tp.touristplacename.contains of search string. సో కంటైన్స్ మీద మనం ఏ కాలం మీద కాల్ చేసాం? ఇదిగోండి టూరిస్ట్ ప్లేస్ నేమ్ ప్రాపర్టీ మీద. కాబట్టి ఈ సెర్చ్ స్ట్రింగ్ వేరియబుల్లో ఉన్న వాల్యూ కోసం మనం ఏ కాలంలో వెతుకుతున్నాం? టూరిస్ట్ ప్లేస్ నేమ్ కాలంలో. ఓకే అండి,
సో ఏ పర్టికులర్ టూరిస్ట్ ప్లేస్ యొక్క ఆబ్జెక్ట్ యొక్క నేమ్లో మనం ఎంటర్ చేసినటువంటి సెర్చ్ స్ట్రింగ్లో ఉన్న వాల్యూ ఉంటుందో ఆ టూరిస్ట్ ప్లేసెస్ మాత్రమే ఫిల్టర్ అయ్యి టీపీ లిస్ట్కి అసైన్ అవుతాయి. ఓకే అండి. ఆ తర్వాత ఆ పర్టికులర్ సెర్చ్ రిజల్ట్స్ ద్వారా వచ్చినటువంటి టీపీ లిస్ట్లో ఉన్నటువంటి టూరిస్ట్ ప్లేసెస్ స్విచ్ ఆఫ్ సార్ట్ ఆర్డర్లో చెప్పినటువంటి సార్టింగ్ ఆర్డర్ ప్రకారం సార్ట్ అవుతాయి. కాబట్టి ఇక్కడ మీకు సింపుల్గా అర్థం కావాలంటే బిఫోర్ సార్టింగ్ ఓకే అండి టీపీ లిస్ట్ ఆబ్జెక్ట్ని మనం ప్రిపేర్ చేస్తున్నాం, ఫిల్టర్ చేస్తున్నాం. ఓకే, సో టీపీ లిస్ట్లో సెర్చ్ రిజల్ట్స్ ఉండొచ్చు, లేకపోతే నార్మల్ డేటా ఉండొచ్చు. ఓకే, కాబట్టి నార్మల్ డేటా ఉన్నా లేక సెర్చ్ చేసిన రిజల్ట్స్ టీపీ లిస్ట్లో ఉన్నా సరే అవి ఫైనల్గా సార్ట్ అవుతాయి. అది అసెండింగ్ ఆర్డర్ కావచ్చు, డిసెండింగ్ ఆర్డర్ కావచ్చు. ఇది లాజిక్ ఇక్కడ. ఓకే అండి, రైట్. రైట్, ఎగ్జిక్యూట్ చేయండి. ఫస్ట్ టైం ఇండెక్స్ యాక్షన్ రిక్వెస్ట్ వెళ్ళేటప్పుడు సార్ట్ ఆర్డర్కి వాల్యూ ఉండదు, సెర్చ్ స్ట్రింగ్ కూడా వాల్యూ ఉండదు. కావాలంటే మీరు బ్రేక్ పాయింట్ పెట్టుకుని ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఓకే, సెర్చ్ బై టూరిస్ట్ ప్లేస్ నేమ్, సపోజ్ ఐసే NAT, చిదంబరం నటరాజ టెంపుల్. NAT అనేటువంటిది కేవలం ఈ ఒక్క టూరిస్ట్ ప్లేస్ నేమ్లోనే ఉంది. చిదంబరం RAM అనేటువంటి వర్డ్ చిదంబరంలో ఉంది, అలాగే కాంచీపురంలో ఉంది. ఇదిగోండి ఓఓ అనేటువంటి వర్డ్ ఊటీలో అలాగే తూత్తుకుడిలో కూడా ఓఓ ఉంది. ఊటీ అండ్ ఇదిగోండి ఊటీలో ఓఓ అండ్ తూత్తుకుడిలో ఓఓ. సో ఇలా మనం సెర్చ్ ఆపరేషన్స్ అనేటువంటిది ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ దీని తర్వాత బ్రేక్ పాయింట్ పెట్టుకుంటే సార్ట్ ఆర్డర్ నల్ కనిపిస్తుంది. అలాగే సెర్చ్ స్ట్రింగ్ కూడా నల్ ఉంటుంది బై డిఫాల్ట్. రైట్, సో నా నెక్స్ట్ దీని తర్వాత మనం నెక్స్ట్ ఏమి ఇంప్లిమెంట్ చేయాలి? ఇక్కడ నేను చూడండి సెర్చ్ బాక్స్లో రామ్ అని టైప్ చేసి సెర్చ్ బటన్ క్లిక్ చేశాను. సెర్చ్ స్ట్రింగ్లో రామ్ అని ఉంది. ఓకే, నెక్స్ట్ పేజింగ్ అనేటువంటిది ఎలా ఇంప్లిమెంట్ చేయాలి ఆర్ పేజినేషన్. సో దీనికి మీరు కొంత బేసిక్ నాలెడ్జ్ అనేది పేజింగ్ మీద కొంత ఐడియా ఉండాలి. ఎట్లా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక కంప్లీట్ వ్యూలో వచ్చేటువంటి అవుట్పుట్ని మనం పార్ట్స్ కింద డివైడ్ చేస్తున్నాం. ఇది ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి బ్యాక్ ఎండ్ టూరిస్ట్ ప్లేసెస్ ఎన్ని ఉన్నాయి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బ్యాక్ ఎండ్ టూరిస్ట్ ప్లేసెస్ 8 ఉన్నాయి. ఓకే అండి, సో 8 కావచ్చు 80 కావచ్చు, ఎన్నైనా ఉండొచ్చు. ఇప్పుడు మనకు ప్రాబ్లం ఏంటి? 8 టూరిస్ట్ ప్లేసెస్ లేక స్క్రీన్ సైజ్ దాటిపోయినప్పుడు, అంటే వ్యూయింగ్ ఏరియా అనేటువంటిది కంటెంట్ అనేటువంటిది స్క్రీన్ సైజ్ దాటినప్పుడు మనకి ఈ ప్రాబ్లం వస్తుంది. ఓకే అండి, కాబట్టి మొత్తం కంటెంట్ అంతా ఒకే స్క్రీన్లో మనం చూపించలేం. కాబట్టి ఆ పర్టికులర్ బ్యాక్ ఎండ్లో నుంచి ఒక పార్ట్ ఆఫ్ ద డేటాని మాత్రమే తీసుకుంటాం. దాన్నే మనం పేజ్ కింద కన్సిడర్ చేస్తున్నాం. ఇప్పుడు మనకి మెయిన్ పేజినేషన్ అనేటువంటిది ఎక్కడ అవసరం అవుతుంది? ఎప్పుడైతే మొత్తం డేటాను ఒకే స్క్రీన్లో మనం చూపించలేమో ఓకే అండి, అప్పుడు బ్యాక్ ఎండ్లో ఉన్నటువంటి డేటాలో నుంచి ఒక పర్టికులర్ పార్ట్ మాత్రమే తీసుకుని దాన్ని మనం డిస్ప్లే చేయాలి. ఆ పార్ట్ అంటూ డిస్ప్లే చేసిన తర్వాత ఓకే అండి, రైట్, నెక్స్ట్ పార్ట్ కావాలనుకున్నప్పుడు ఏం చేయాలి? ట్రాక్ చేసుకోగలగాలి. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. అందుకోసమే ఈ పర్టికులర్ పేజినేషన్ అనే కాన్సెప్ట్ వచ్చింది. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇక్కడ 8 టూరిస్ట్ ప్లేసెస్ ఉన్నాయి బ్యాక్ ఎండ్లో. దీన్ని ఎలా డివైడ్ చేసుకున్నామంటే ఎట్ ప్రెజెంట్ ఒక స్క్రీన్ మీద ఒక పర్టికులర్ వ్యూలో ఓకే అండి ఎట్ ఏ టైం ఎన్ని టూరిస్ట్ ప్లేసెస్ నేను కంఫర్టబుల్గా డిస్ప్లే చేయగలను. అది మీ కంటెంట్ని బట్టి, మీ స్క్రీన్ యొక్క సైజుని బట్టి ఆధారపడి ఉంటుంది. సో మనం బ్యాక్ ఎండ్ మెయిలింగ్లో కూడా ఇదే కాన్సెప్ట్ చూస్తాం. ఓకే, రైట్. కానీ ఈ పేజినేషన్ చేసేటప్పుడు ఒక్కొక్క టెక్నాలజీలో కానీ లేక రిక్వైర్మెంట్ని బట్టి మనం ఒక్కో విధంగా ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్
పేజినేషన్ అనేటువంటిది న్యూమరిక్ నెంబర్స్ని బేస్ చేసుకుని చేయొచ్చు. ఫస్ట్ పేజ్, సెకండ్ పేజ్, థర్డ్ పేజ్, ఫోర్త్ పేజ్, ఫిఫ్త్ పేజ్ అలా చేయొచ్చు. లేదా ఫస్ట్, లాస్ట్, ప్రీవియస్, నెక్స్ట్ అనేటువంటి 4 బటన్స్ని అప్లై చేస్తూ కూడా చేయొచ్చు. ఓకే, రైట్. సో అట్లా రకరకాలుగా మనం పేజినేషన్ అనే కాన్సెప్ట్ ఇంప్లిమెంట్ చేయొచ్చు. పేర్లు ఏం పెట్టుకున్నా కానీ బట్ టెక్నికల్ లాజిక్ అయితే మాత్రం ఒకటే. సో ఇక్కడ మనం అట్ ప్రెజెంట్ ఇప్పుడు మన బ్యాక్ ఎండ్ డేటాబేస్లో 8 టూరిస్ట్ ప్లేసెస్ ఉన్నాయి. ఈ 8 టూరిస్ట్ ప్లేసెస్లో కంఫర్టబుల్గా మన యొక్క స్క్రీన్ మీద ఎన్ని టూరిస్ట్ ప్లేసెస్ మనం డిస్ప్లే చేయగలం. ఫర్ ఎగ్జాంపుల్ 3 అనుకుందాం. ఓకే అండి, అప్పుడు ఈ ఎంటైర్ నెంబర్ ఆఫ్ టూరిస్ట్ ప్లేస్ ఆబ్జెక్ట్స్ని మనం 3 ఆబ్జెక్ట్స్ని ఒక పేజ్ కింద డివైడ్ చేయడం జరుగుతుంది. ఇదిగోండి, ఈ 3 ఒక పేజీ, ఈ 3 ఒక పేజీ, రిమైనింగ్ 2 ఒక పేజ్ అవుతాయి. ఓకే, దీన్ని మనం పేజ్ ఇండెక్స్ అంటాం. ఓకే అండి, లేదా పేజ్ అనొచ్చు, లేదా పేజ్ ఇండెక్స్ అనొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఓకే, రైట్. సో ఫస్ట్ టైం లోడ్ అయ్యేటప్పుడు మనకి ఈ ఫస్ట్ 3 లోడ్ అవ్వాలి. ఆ తర్వాత ఇక్కడ చూడండి, ఫస్ట్ పేజ్ని డిస్ప్లే చేస్తున్నాం మనం. రైట్, ఇంకా ఎన్ని పేజెస్ ఉన్నాయి? టోటల్ నెంబర్ ఆఫ్ పేజెస్ 3. ఓకే అండి, రైట్. అందులో ఫస్ట్ పేజ్ డిస్ప్లే చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి సెకండ్ పేజ్ కావాలనుకోండి, దీని యొక్క నెంబర్తో యాక్సెస్ చేయాలి దీన్ని. ఓకే, ఇది ఎన్నో పేజీ, దట్ ఈస్ nth పేజీ. రైట్, ఈ nth పేజ్కి ముందు పేజ్ ఏంటి? n-1. ఈ nth పేజ్కి తర్వాత పేజ్ ఏంటి? n+1. కాబట్టి ఒక పేజ్ దగ్గర మన కంట్రోల్ ఉన్నప్పుడు దాని ముందు పేజ్ కానీ దాని తర్వాత పేజ్ కానీ మనకు కావాలనుకున్నట్టయితే, ఓకే అండి, సపోజ్ మనం nth పేజ్ దగ్గర ఉంటే n-1 అంటే దాని ముందు పేజ్లోకి వెళ్తాం, n+1 అంటే సెకండ్ పేజ్లోకి వెళ్తాం. ఓకే, సో ఈ పర్టికులర్ లాజిక్ మొత్తాన్ని మనం ఇంప్లిమెంట్ చేయాలంటే యాక్చువల్గా అయితే ఇది కొంచెం టఫ్ లాజిక్. రైట్, కాబట్టి ఈ పేజింగ్ ఇంప్లిమెంట్ చేయడానికి మనకి ఒక సింప్లిఫైడ్ కంట్రోల్ అనేటువంటిది ఆటోమేటిక్గా మనకి ప్యాకేజ్ మేనేజర్లో ఉంది. ఓకే, రైట్. దానికోసం మనం ఏం చేయాలంటే ఇదిగోండి, ఇన్స్టాల్ పేజ్ లిస్ట్ .mvc న్యూగెట్ ప్యాకేజ్. ఇదిగోండి, ఇదిగోండి పేజ్ లిస్ట్ .mvc. రైట్, go to the tools, you get package manager. ఇక్కడ బ్రౌజ్లో పేజ్ లిస్ట్ .mvc ఇన్స్టాల్ లేటెస్ట్ టేబుల్ 4.5.0 ASP.MVC HTML helper method for generating పేజింగ్ కంట్రోల్ ఫర్ యూజ్ విత్ పేజ్డ్ లిస్ట్ లైబ్రరీ. ఓకే అండి, బాగా గుర్తుపెట్టుకోండి. దీనివల్ల హెల్పర్ మెథడ్స్ అనేటువంటివి మనకి యాడ్ అవుతాయి కొత్తవి. ఓకే, ఇన్స్టాల్. పేజ్డ్ లిస్ట్ .mvc. ఓకే, రైట్. సక్సెస్ఫుల్ ఇన్స్టాల్. ఓకే, ఫినిష్. నా ఇప్పుడు మోడిఫికేషన్స్ అనేటువంటి ఎలా చేయాలి? మళ్ళీ అగైన్ సేమ్. ఇందులో కోడింగ్ అనేది కొంచెం లెంగ్దీగా ఉంటుంది, కానీ దీన్ని మీరు ఫ్లోని జాగ్రత్తగా అర్థం చేసుకుంటే చాలా ఈజీ. ఫస్ట్ టైం ఇండెక్స్ యాక్షన్కి రిక్వెస్ట్ వచ్చినప్పుడు ఓకే, డేటాని ఎలా డిస్ప్లే చేయాలి? ఈసారి మొత్తం డేటా కాకుండా ఓకే అండి, బ్యాక్ ఎండ్లో ఉన్నటువంటి డేటాలోంచి ఫస్ట్ పేజ్ని తీసుకుని డిస్ప్లే చేయాలి. ఫస్ట్ పేజ్ అంటే ఎన్ని రికార్డ్స్? దట్ ఈస్ అ కీ పాయింట్. ఇప్పుడు ఇందాక మన దాంట్లో 8 టూరిస్ట్ ప్లేసెస్ ఉన్నాయి కాబట్టి నేను 3 టూరిస్ట్ ప్లేసెస్ కలిపి ఒక పేజ్ కింద డిస్ప్లే చేద్దాం అనుకున్నాను. కాబట్టి ఇండెక్స్ యాక్షన్కి రిక్వెస్ట్ వెళ్ళినప్పుడు ఫస్ట్ టైం ఇండెక్స్ ఎగ్జిక్యూట్ అయ్యేటప్పుడు ఫస్ట్ పేజ్తో స్టార్ట్ అవ్వాలి. ఆ తర్వాత నుంచి మాత్రం ఏ పేజ్ అయితే మనం ఏ పర్టికులర్ పేజ్ నెంబర్ అయితే మనం క్లిక్ చేసామో ఆ పేజ్ నెంబర్ యొక్క పేజ్ డేటానే లోడ్ అవ్వాలి. అది పాయింట్. అంటే సెకండ్ రిక్వెస్ట్ ఆన్వర్డ్స్ మనం సెలెక్ట్ చేసుకున్నటువంటి పేజ్ యొక్క డేటా రావాలి. ఫస్ట్ టైం మాత్రం కేవలం ఫస్ట్ పేజ్ యొక్క డేటా మాత్రమే రావాలి. ఓకే, కాబట్టి ఇండెక్స్ యాక్షన్ ఫస్ట్ రిక్వెస్ట్ అప్పుడు ఎలా ఎగ్జిక్యూట్ అవ్వాలి, సెకండ్ రిక్వెస్ట్ దగ్గర నుంచి ఎలా ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఓకే, ఫస్ట్ రిక్వెస్ట్ అప్పుడు ఫస్ట్ పేజ్ యొక్క డేటా రావాలి. ఓకే, సార్టింగ్ ఉండదు, సెర్చింగ్ ఉండదు. రైట్, నెక్స్ట్ సెకండ్ రిక్వెస్ట్ దగ్గర నుంచి రైట్
సెకండ్ రిక్వెస్ట్ దగ్గర నుంచి ఏమవుతుంది, ఫ్రంట్ ఎండ్లో మనం ఏ పేజ్ నెంబర్ అయితే క్లిక్ చేసామో ఆ పేజ్ నెంబర్కి సంబంధించినటువంటి డేటాతోనే ఇండెక్స్ యాక్షన్ అనేది లోడ్ అవ్వాలి. ఓకే, రైట్. సో దానికోసం మనం మోడిఫికేషన్స్ ఎలా చేయాలి, యాడ్ పేజింగ్ ఫంక్షనాలిటీ టు ద ఇండెక్స్ యాక్షన్. ఫస్ట్ ఇన్పుట్ పారామీటర్స్ ఏంటో చూడండి. ఇక్కడ ఇండెక్స్ యాక్షన్కి ఇక్కడ టోటల్గా 4 ఇన్పుట్ పారామీటర్స్ ఉన్నాయి. సార్ట్ ఆర్డర్, సెట్ స్ట్రింగ్ ఆల్రెడీ మనకు తెలుసు. సో ఈ రెండు ఏంటి, స్ట్రింగ్, కరెంట్ ఫిల్టర్. ఓకే, ఈ కరెంట్ ఫిల్టరు, సెట్ స్ట్రింగ్ ఈ రెండు కూడా ఒకటే. ఓకే అండి, కానీ ఎందుకు ఇది అడిషనల్గా తీసుకోవాల్సి వచ్చిందని చెప్తాను మీకు నెక్స్ట్. అలాగే ఇక్కడ చూడండి, పేజ్, ఇది నలబుల్ అంటే పేజ్ నెంబర్ ఇది యాక్చువల్గా. ఓకే, సో బై డిఫాల్ట్ ఫస్ట్ టైం లోడ్ అయ్యేటప్పుడు ఇక్కడ ఈ పేజ్కి వాల్యూ అనేది ఉండదు. ఓకే, దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఎందుకంటే మనం ఏ వాల్యూ ప్రొవైడ్ చేయం, ఎందుకంటే సార్ట్ ఆర్డర్కి వాల్యూ ఇవ్వం, సెర్చ్ స్ట్రింగ్కి ఇవ్వం, కరెంట్ ఫిల్టర్కి ఇవ్వం, పేజ్కి కూడా ఇవ్వం. ఓకే, అంటే ఫస్ట్ టైం ఇండెక్స్ యాక్షన్ లోడ్ అయ్యేటప్పుడు ఓకే ఈ 4 ఇన్పుట్ పారామీటర్స్కి ఏ విధమైన వాల్యూస్ అనేవి ఉండవు. రైట్. నా సో ఇక్కడ ఎడిషనల్గా ఇంకొక వేరియబుల్ క్రియేట్ చేయడం జరిగింది, వ్యూ బ్యాక్ వేరియబుల్. ఓకే, వ్యూ డేటా కూడా క్రియేట్ చేసుకోవచ్చు. వ్యూ బ్యాక్, వ్యూ డేటా రెండు కూడా మనకి ఒకటే, ప్రాబ్లం ఏం లేదు. సో వ్యూ బ్యాక్ డాట్ కరెంట్ సార్ట్ అనేది వ్యూ బ్యాక్ వేరియబుల్. దీనికి సార్టింగ్ ఆర్డర్లో ఏ వాల్యూ ఉంటే ఆ వాల్యూని ఈ పర్టికులర్ కరెంట్ సార్ట్ అనేటువంటి వేరియబుల్కి అసైన్ చేస్తుంది. ఓకే, అది ఎందుకు అసైన్ చేస్తున్నాను చెప్తాను నెక్స్ట్. అట్లాగే ఇంకొక ఇఫ్ కండిషన్ రాసాము ఇక్కడ చూడండి. సెర్చ్ స్ట్రింగ్ అనేటువంటిది నాట్ ఈక్వల్ టు నల్ అయినట్టయితే పేజ్ ఈక్వల్ టు 1 తీసుకున్నాం. అంటే సెర్చ్ స్ట్రింగ్లో ఏదైనా వాల్యూ ఉన్నట్టయితే, రైట్. సపోజ్ సెర్చ్ స్ట్రింగ్ అనేది నల్ అనుకోండి, దెన్ సెర్చ్ స్ట్రింగ్ ఈక్వల్ టు కరెంట్ ఫిల్టర్. కరెంట్ ఫిల్టర్ ఇన్పుట్ పారామీటర్లో ఏ వాల్యూ ఉంటే అదే వాల్యూని మనం సెర్చ్ స్ట్రింగ్కి అసైన్ చేస్తున్నాం. రైట్, అసైన్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇంకోటి చూడండి. ఇక్కడ ఈ వ్యూ బ్యాక్ వేరియబుల్ ఏదైతే ఉందో వ్యూ బ్యాక్ డాట్ కరెంట్ ఫిల్టర్ ఈక్వల్ టు సెర్చ్ స్ట్రింగ్. సెర్చ్ స్ట్రింగ్లో ఏది ఉంటే అది మళ్ళీ మనం కరెంట్ ఫిల్టర్కి అసైన్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే వ్యూ బ్యాక్ కానీ వ్యూ డేటా కానీ ఎందుకు వాడతాం మనం, టు పాస్ ద డేటా ఫ్రమ్ యాక్షన్ టు వ్యూ. అంటే ఈ ఇండెక్స్ యాక్షన్ నుంచి ఇండెక్స్ డాట్ సిఎస్హెచ్టిఎంఎల్కి కరెంట్ సార్ట్ అనేటువంటి ఒక వ్యూ బ్యాక్ వేరియబుల్, కరెంట్ ఫిల్టర్ అనేటువంటి ఇంకొక వ్యూ బ్యాక్ వేరియబుల్, ఈ రెండు కూడా పాస్ అవుతున్నాయి విత్ దేర్ వాల్యూస్. ఎందుకు అవి పాస్ చేయాల్సి వచ్చింది, కరెంట్ సార్ట్లో సార్ట్ ఆర్డర్ డేటా ఉంది, కరెంట్ ఫిల్టర్లో సెర్చ్ స్ట్రింగ్ డేటా ఉంది. ఓకే, సో సార్ట్ ఆర్డర్లో ఉన్న డేటాని కూడా మనం యాక్షన్ నుంచి వ్యూకి పాస్ చేస్తున్నాము. సెర్చ్ స్ట్రింగ్లో ఉన్నటువంటి డేటాని కూడా మనం యాక్షన్ నుంచి వ్యూకి పాస్ చేస్తున్నాం. అంతే, ఫస్ట్ అలా గుర్తుపెట్టుకోండి. తర్వాత ఎందుకు పాస్ చేస్తున్నాం అనేటువంటిది చెప్తా. సో ఇంకొకసారి మళ్ళీ క్లియర్గా చూడండి. ఇదిగోండి, సార్ట్ ఆర్డర్ వేరియబుల్లో ఉన్న డేటాని మనం ఇండెక్స్ యాక్షన్ నుంచి ఇండెక్స్ వ్యూకి పాస్ చేస్తున్నాం. దేని ద్వారా, వ్యూ బ్యాక్ డాట్ కరెంట్ సార్ట్ ద్వారా. అలాగే సెర్చ్ స్ట్రింగ్ వేరియబుల్లో ఉన్న డేటాని ఓకే అండి వ్యూ బ్యాక్ డాట్ కరెంట్ ఫిల్టర్ వేరియబుల్ ద్వారా ఇండెక్స్ యాక్షన్ నుంచి వ్యూకి పాస్ చేస్తున్నాం. ఎందుకు పాస్ చేస్తున్నాం అట్లా అనేది ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్. ఓకే, రైట్. సో ఇప్పుడు ఫ్రంట్ ఎండ్ ఏ పర్టికులర్ పేజ్ని డిస్ప్లే చేయాలి, ఒక పేజ్లో ఎన్ని ఉండాలి అనేది ఇవ్వండి. ఇక్కడ చూడండి, ఇంట్ పేజ్ సైజ్ ఈక్వల్ టు 3 అండ్ పేజ్ నెంబర్ ఈక్వల్ టు, రైట్. ఇక్కడ చూడండి, ఇది ఆల్మోస్ట్ ఈక్వల్ టు టెర్నరీ ఆపరేటర్ లాంటిదే. కాకపోతే ఇది ఎలాగంటే దీన్ని నల్ కొలిసింగ్ ఆపరేటర్ అంటారు, రైట్. సో ఈ పేజ్ అనే వేరియబుల్లో వాల్యూ ఉంటే అదే వాల్యూ పేజ్ నెంబర్కి అసైన్ అవుతుంది. ఒకవేళ పేజ్ అనేటువంటి వేరియబుల్లో కనుక నల్ ఉంటే అప్పుడు 1 తీసుకుంటుంది డిఫాల్ట్ వాల్యూ. ఓకే అండి, పేజ్లో ఏ వాల్యూ ఉంటే ఓకే అండి, అంటే నల్ కాకుండా ఏదైనా వాల్యూ ఉన్నట్టయితే అది పేజ్ నెంబర్కి అసైన్ అవుతుంది. ఒకవేళ పేజ్లో కనుక వాల్యూ లేదనుకోండి అప్పుడు దెన్ బై డిఫాల్ట్ 1 తీసుకుంటుంది. అది ఇంపార్టెంట్ పాయింట్. ఓకే, ఇఫ్ పేజ్
ఈజ్ నాట్ ఈక్వల్ టు నల్, ఓకే, దెన్ పేజ్లో ఉన్న వాల్యూని పేజ్ నెంబర్కి అసైన్ చేస్తుంది. ఒకవేళ పేజ్లో ఉన్న నల్ అనుకోండి, రైట్, పేజ్లో వాల్యూ లేదు, నల్, దెన్ 1 తీసుకుంటుంది. అది పాయింట్ ఇక్కడ. నా నెక్స్ట్, ఇప్పుడు టీపీ లిస్ట్లో ఉన్న డేటా మొత్తాన్ని డిస్ప్లే చేయకూడదు. అది సింపుల్ లాజిక్. మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ దీన్ని టెక్నికల్గా ఆలోచించగానే ఫస్ట్ ఫంక్షనల్గా ఆలోచిస్తే ఈజీగా అర్థమవుతుంది. మనం టీపీ లిస్ట్లో ఉన్నటువంటి మొత్తం టూరిస్ట్ ప్లేస్ని డిస్ప్లే చేయకూడదు. ఏం డిస్ప్లే చేయాలి? ఓకే అండి, స్పెసిఫైడ్ పేజ్ నెంబర్లో ఉన్న నెంబర్ ఆఫ్ టూరిస్ట్ ప్లేసెస్ని డిస్ప్లే చేయాలి. అది ఎలా చెప్తాం? ఇదిగోండి, టీపీ లిస్ట్ డాట్ టు పేజ్ లిస్ట్ ఆఫ్ ఏ పేజ్ డిస్ప్లే చేయాలి, ఓకే అండి, ఆ పేజ్లో పేజ్ సైజ్ నెంబర్ ఆఫ్ టూరిస్ట్ ప్లేసెస్ 3. అది పాయింట్ ఇక్కడ. ఓకే, రైట్. ఎందుకంటే మొత్తం టోటల్ టూరిస్ట్ ప్లేసెస్ మనం డిస్ప్లే చేయకూడదు, రైట్. టీపీ లిస్ట్ ఆబ్జెక్ట్లో ఉన్నటువంటి డేటా మొత్తాన్ని మనం పేజెస్ కింద డివైడ్ చేసుకున్న తర్వాత ఆ పేజెస్లో ఎన్నో పేజ్ డిస్ప్లే చేయాలో పేజ్ నెంబర్ చెప్తుంది. నెక్స్ట్, ఆ పర్టికులర్ పేజ్లో ఎన్ని ఆబ్జెక్ట్స్ ఉండాలనేటువంటిది పేజ్ సైజ్ చెప్తుంది. ఓకే, సో ఇక్కడ పేజ్ సైజ్ అనేది 3 బై డిఫాల్ట్గా ఉంటుంది. ఓకే, అంటే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3, దట్ ఈస్ ఓకే అండి. ఒకవేళ పేజ్ నెంబర్ కనుక ఇక్కడ ఎన్నో పేజ్ డిస్ప్లే చేయాలనేది కనుక మనకి పేజ్లో వాల్యూ లేకపోయినట్టయితే, రైట్, దెన్ బై డిఫాల్ట్ అది 1 తీసుకుంటుంది. ఓకే, రైట్. నెక్స్ట్, ఇప్పుడు మనకి ఫ్రంట్ ఎండ్ వ్యూలో ఆ పేజినేషన్ కంట్రోల్ కావాలి, రైట్. అది ఎలా వస్తుంది? సో నెక్స్ట్ మోడిఫికేషను index.cshtml లో ఇదంతా కూడా నేను ఇప్పుడు ఇందాక మీకు ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్కి సంబంధించిన పారాగ్రాఫ్స్ ఇవన్నీ. ఓకే, నా ఇప్పుడు ఫస్ట్ మోడిఫికేషన్, మనం స్ట్రాంగ్లీ టైప్డ్ వ్యూ, index.cshtml స్ట్రాంగ్లీ టైప్డ్ వ్యూ, దానికి టీపీ లిస్ట్ మొత్తాన్ని బైండ్ చేయటం లేదు. ఓకే, టీపీ లిస్ట్లో ఉన్న ఒక పర్టికులర్ పేజీకి సంబంధించినటువంటి ఆబ్జెక్ట్స్ని మాత్రమే బైండ్ చేస్తున్నాం. కాబట్టి ఫస్ట్ మోడిఫికేషన్ ఎక్కడ వస్తుంది? ఇదిగోండి, రైట్, ఇదిగోండి, @model టూరిస్ట్ ప్లేస్. నెక్స్ట్, యూజింగ్ పేజ్ లిస్ట్ డాట్ ఎంబీసీ. నెక్స్ట్, ఇక్కడ మనం పేజ్ లిస్ట్ కంట్రోల్ అనేది మనకు కావాలి కాబట్టి దానికి సంబంధించిన స్టైలింగ్ అంతా కూడా ఈ పేజ్ లిస్ట్ డాట్ సిఎస్ఎస్ అనే దాంట్లో యాడ్ అయ్యి ఉంది. ఓకే అండి, రైట్. సో దాన్ని మనం ఇక్కడ ఇంక్లూడ్ చేసుకుంటున్నాం. ఇక్కడ మెయిన్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఫస్ట్ టూరిస్ట్ ప్లేస్ మొత్తం టోటల్ టూరిస్ట్ ప్లేస్ ఆబ్జెక్ట్ మనం బైండ్ చేయటం లేదు. ఓకే అండి, రైట్. సో ఇక్కడ పేజ్ లిస్ట్ కింద డివైడ్ అయినటువంటి టూరిస్ట్ ప్లేసెస్ యొక్క కలెక్షన్ ఆబ్జెక్ట్ని మాత్రమే మనం బైండ్ చేస్తున్నాం. అది ఇంపార్టెంట్ పాయింట్. ఓకే, రైట్. నెక్స్ట్, తర్వాత ఇన్స్టెడ్ ఆఫ్ ఇండెక్స్ బదులు మనం టూరిస్ట్ ప్లేసెస్ డిస్ప్లే చేస్తున్నాం కాబట్టి ఈ రెండు కూడా టూరిస్ట్ ప్లేసెస్ అని చెప్పి మార్చండి. వ్యూ బ్యాక్ డాట్ టైటిల్ ఈక్వల్ టు టూరిస్ట్ ప్లేసెస్, ఇక్కడ H2లో కూడా టూరిస్ట్ ప్లేసెస్ అని తీసుకున్నాం. ఓకే, రైట్. ఈ రిమైనింగ్ అంతా ఓకే. మనకి మెయిన్ ఫ్రంట్ ఎండ్ కంట్రోల్ ఒకటి కావాలి. నెక్స్ట్, అట్లాగే ఇక్కడ బైండ్ చేసింది ఇదిగోండి, పేజ్ లిస్ట్లో ఉన్నటువంటి పేజ్ లిస్ట్ అనే ఇంటర్ఫేస్ యొక్క జనరిక్ లిస్ట్ ఆబ్జెక్ట్ ఇది. ఓకే, కాబట్టి ఇక్కడ చూడండి, మన హెల్పర్ మెథడ్ బదులు ఇవన్నీ కూడా నార్మల్గా తీసుకోవాలి. ఎందుకంటే మనం బైండ్ చేసింది టీపీ లిస్ట్ ఆబ్జెక్ట్ కాదు. అది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. ఓకే, రైట్.
నెక్స్ట్ సో పేజినేట్ చేసినటువంటి టూరిస్ట్ ప్లేసెస్ యొక్క ఆబ్జెక్ట్. ఓకే, కంప్లీట్ టూరిస్ట్ ప్లేస్ కలెక్షన్ కాదు, అది గుర్తుపెట్టుకోండి. ఓకే రైట్. సో నా డేటా అనేటువంటిది ఓకే అండి యాజ్ యూజువల్గా కలెక్షన్ ఆబ్జెక్టే రైట్, కానీ పేజినేటెడ్ కలెక్షన్ ఆబ్జెక్ట్, అది పేజెస్ కింద డివైడ్ చేయబడినటువంటి కలెక్షన్ ఆబ్జెక్ట్ రైట్. ఆ పర్టికులర్ పేజ్లో ఉన్న ఎన్ని టూరిస్ట్ ప్లేస్ యొక్క కలెక్షన్, ఆ కలెక్షన్లో ఎన్ని టూరిస్ట్ ప్లేసెస్ ఉంటే అవన్నీ ఇక్కడ డిస్ప్లే అవుతాయి. ఓకే అండి, కాబట్టి డేటాకి సంబంధించిన ఫ్లో మారదు, గుర్తుపెట్టుకోండి. రైట్. నెక్స్ట్ ఇప్పుడు మనం ఏ పర్టికులర్ పేజ్లో ఉన్న డేటా డిస్ప్లే చేయాలి అంటే ఇక్కడ మనకి ఫ్రంట్ ఎండ్ కంట్రోల్ కావాలి రైట్. దానికోసం రైట్ ఇక్కడ టూరిస్ట్ ప్లేస్ కంట్రోలర్లో మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇందాక మనం 2 వ్యూ బ్యాక్ వేరియబుల్స్ యాడ్ చేసాం ఇక్కడ. ఒకటి వ్యూ బ్యాక్ డాట్ కరెంట్ సార్ట్ అనేటువంటిది, వ్యూ బ్యాక్ డాట్ కరెంట్ ఫిల్టర్. ఈ రెండింటిని మనం ఫ్రంట్ ఎండ్లో ఎక్కడ యాక్సెస్ చేస్తున్నాం, సార్ట్ ఫిల్టర్. ఓకే అండి, ఈ రెండు ఇండెక్స్ డాట్ సిహెచ్టిఎంఎల్లో ఇదిగోండి ఇక్కడ టెక్స్ట్ బాక్స్లో వ్యూ బ్యాక్ డాట్ కరెంట్ ఫిల్టర్ యాజ్ స్ట్రింగ్ అని చెప్పి అసైన్ చేస్తున్నాం. ఇది టెక్స్ట్ బాక్స్లో ఉన్న వాల్యూ. అంటే మీరు సెర్చ్ టర్మ్ కనుక ఏదైనా టైప్ చేసి ఓకే అండి సెర్చ్ బటన్ క్లిక్ చేసినప్పుడు ఎంటర్ చేసినటువంటి సెర్చ్ టర్మ్ రీలోడింగ్లో మిస్ అవ్వకూడదు కాబట్టి ఓకే అండి ఈ వ్యూ బ్యాక్ డాట్ కరెంట్ ఫిల్టర్ యాజ్ స్ట్రింగ్ అనేది ఏం చేస్తుంది, ఓకే అండి మీ సెర్చ్ టర్మ్ని నెక్స్ట్ రిక్వెస్ట్ అండ్ రెస్పాన్స్ సైకిల్కి కూడా పాస్ చేయడం జరుగుతుంది. వ్యూ బ్యాక్ డాట్ కరెంట్ ఫిల్టర్ యాజ్ స్ట్రింగ్ ఇది. సో నెక్స్ట్ ఆ తర్వాత అలాగే ఇక్కడ చూడండి మనం సార్ట్ చేస్తున్నాం. ఇక్కడ ఈ సార్ట్ చేసినప్పుడు సార్ట్ చేసిన ఇన్ఫర్మేషన్ కూడా మనకి ఓకే రిక్వెస్ట్ అండ్ రెస్పాన్స్ లైఫ్ సైకిల్లో మిస్ అవ్వకూడదు కాబట్టి సో ఇక్కడ చూడండి కరెంట్ ఫిల్టర్ ఈక్వల్ టు వ్యూ బ్యాక్ డాట్ కరెంట్ ఫిల్టర్ వాల్యూ. ఓకే, సో దీన్ని కూడా మనం రీసైక్లింగ్ రిక్వెస్ట్ అండ్ రెస్పాన్స్ సైకిల్లో మిస్ అవ్వకూడదు కాబట్టి దీన్ని క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నాం ఇంకా చెప్పాలంటే. ఓకే, దట్ ఈస్ నెక్స్ట్. తర్వాత లాస్ట్లో బాటంలో మనం చూడండి ఈ పేజ్ అనేటువంటిది టెక్స్ట్ యాజ్ ఇట్ ఈజ్గా వస్తుంది. ఈ టెర్నరీ ఆపరేటరు ఇక్కడ చూడండి ఇది కండిషన్, పేజ్ కౌంట్ లెస్ దాన్ మోడల్ డాట్ పేజ్ నెంబర్. పేజ్ కౌంట్ అనేటువంటిది పేజ్ నెంబర్ కన్నా తక్కువైనట్టయితే దెన్ 0 వస్తుంది, లేదంటే మోడల్ డాట్ పేజ్ నెంబర్. సో ఒకవేళ పేజ్ కౌంట్ అనేటువంటిది లెస్ దాన్ పేజ్ నెంబర్ కాకపోతే దెన్ కోలం తర్వాత ఉన్నటువంటి మోడల్ డాట్ పేజ్ నెంబర్లో ఉన్న వాల్యూ సెలెక్ట్ అవుతుంది. నా ఈ టెక్స్ట్ యాజ్ ఇట్ ఈజ్ మళ్ళీ ఆఫ్ @model డాట్ పేజ్ కౌంట్ అంటే 1 ఆఫ్ సపోజ్ 3 పేజెస్ అనుకోండి, 1 ఆఫ్ 3, 2 ఆఫ్ 3, 3 ఆఫ్ 3 అట్లా వస్తుంది. నెక్స్ట్ ఇది మనకి లింక్స్ని జనరేట్ చేయడానికి వాడేటువంటి కంట్రోల్ @html డాట్ పేజ్ లిస్ట్ పేజర్. ఓకే అండి ఇది. సో మొత్తం టోటల్ ఆబ్జెక్ట్ ఇది. ఓకే అండి బైండెడ్ మోడల్ ఆబ్జెక్ట్ కామా పేజ్ ఈక్వల్ టు రైట్. సో ప్రతి పేజ్ నెంబర్కి కూడా మనకి బ్యాక్ ఎండ్లో ఫ్రంట్ ఎండ్లో లింక్ అనేది జనరేట్ అవ్వాలి. ఆ లింక్తో పాటు క్యారీ ఫార్వర్డ్ అవ్వాలి. ఏంటది, ఏమేం క్యారీ ఫార్వర్డ్ అవ్వాలి, లింక్ క్లిక్ చేసిన ప్రతిసారి కూడా ఓకే అండి ఏ పేజ్ నెంబరు, ఓకే అండి సార్టింగ్ డేటా రైట్. నెక్స్ట్ అలాగే సెర్చ్ టర్మ్ మీద ఉన్నట్టయితే సెర్చ్ టర్మ్, ఇవన్నీ కూడా ప్రతి దాంతో కూడా క్యారీ ఫార్వర్డ్ అవ్వాలి. అందుకోసం ఇక్కడ చూడండి పేజ్ రైట్ URL డాట్ యాక్షన్ ఆఫ్ ఇండెక్స్ రైట్. ఈ పేజ్లో ఏదైతే ఉందో ఓకే అండి దానికి ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి రైట్ ఇట్లా రైట్. సో ఇక్కడ పేజ్ రైట్ URL డాట్ యాక్షన్ ఆఫ్ ఇండెక్స్ రైట్. ఇండెక్స్ యాక్షన్ రిక్వెస్ట్ వెళ్తుంది. ఎలా వెళ్తుంది ఇండెక్స్ యాక్షన్కి, విత్ పేజ్ సార్ట్ ఆర్డర్ డేటా ఫిల్టర్ డేటా. ఓకే అండి అలా ఎన్ని పేజెస్ ఉంటే అన్ని పేజెస్కి. ఓకే అండి అది.
నా ఎగ్జిక్యూట్ చేయండి. మేనేజ్ టూరిస్ట్ ప్లేసెస్. ఫస్ట్ టైం ఇండెక్స్ యాక్షన్కి రిక్వెస్ట్ వెళ్తుంది. అప్పుడు డిఫాల్ట్ వాల్యూస్తో ఎగ్జిక్యూట్ అవ్వాలి అది. ఓకే, పేజ్ 1 of 3, 1, 2, 3, right? Now కూటియండి. సో సెర్చ్ రిజల్ట్స్కి ఒక పేజీ వచ్చింది సెర్చ్ రిజల్ట్స్. ఇది కూడా ఇది మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ సపోజ్ ఇది కూడా చిదంబరం, కాంచీపురం, రైట్. ఇది కూడా కాంచీపురం, చిదంబరం, కాంచీపురం, చిదంబరం. సో మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ కేసి, ఓకే అండి, డిసెండింగ్ ఆర్డర్. అదే నేమే మళ్ళీ క్లిక్ చేయండి, చిదంబరం అండ్ కాంచీపురం. ఇది కాబట్టి సెర్చ్ రిజల్ట్స్ని కూడా మనం సార్ట్ చేయడం జరుగుతుంది, రైట్. అది ఎప్పుడు పాసిబుల్ అయింది? ఇక్కడ మీరు చూడండి, ఈ సెర్చ్ నేను ఈ టర్మ్ని డిలీట్ చేసిన తర్వాత కూడా స్టిల్ అది క్యారీ ఫార్వర్డ్ అయింది, ఎందుకంటే అది బ్యాక్ ఎండ్లో సేవ్ అయి ఉంది, రైట్. సో ఎందుకంటే ఆల్రెడీ మనం రామ్ అనేటువంటి దాంతో ఎగ్జిక్యూట్ చేస్తున్నాం, అది మెయిన్ లాజిక్ ఇక్కడ. ఓకే, రైట్. క్రియేట్ న్యూ, ఇట్ ఈస్ వర్కింగ్. బ్యాక్ టు లిస్ట్. ఓకే, రైట్. నేమ్ ఇవ్వండి, తూత్తుకుడి లాస్ట్ వన్, రైట్. లాస్ట్ పేజ్లో లాస్ట్ వన్ చిదంబరం. ఓకే, ఫస్ట్ పేజ్లో తూత్తుకుడి డిసెండింగ్ ఆర్డర్, రైట్. లాస్ట్ పేజ్లో ఇదిగోండి 3 of 3లో లాస్ట్ చిదంబరం, రైట్. ఇప్పుడు మళ్ళీ నేమ్ మీద క్లిక్ చేయండి. ఇదిగోండి ఫస్ట్ పేజ్లో ఫస్ట్ చిదంబరం, సెకండ్ పేజ్, థర్డ్ పేజ్, లాస్ట్ వన్ తూతు. సో సెర్చ్ రిజల్ట్స్ మీద సెర్చ్ రిజల్ట్స్ మీద సార్టింగ్తో పేజింగ్ అప్లై అవుతుంది. నార్మల్ డేటా మీద కూడా పేజింగ్ అండ్ సార్టింగ్ రెండు కూడా అప్లై అవుతున్నాయి. ఓకే, ఇది 4th వెర్షన్. ఇలా మీరు ఒక పర్టికులర్ ఎంటిటీని తీసుకుని దానికి స్టెప్ బై స్టెప్ లాజిక్స్ని యాడ్ చేసుకుంటూ ఫైనల్గా ఇలా డిజైన్ చేయొచ్చు. ఓకే అండి, దీన్ని ఇంకా ఆప్టిమైజ్ చేయొచ్చు, అట్లాగే దీనికి ఇంకా వ్యాలిడేషన్స్ కూడా రాయొచ్చు కూడా. ఓకే, రైట్. సో ఇది ద 4th వెర్షన్ ఆఫ్ ఇమేజెస్ హ్యాండ్లింగ్ ఇన్ ASP.NET MVC. ఓకే, ఈ అప్లికేషన్ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ప్లీజ్ లైక్ అండ్ షేర్ this video and subscribe my channel OTTAT. Thank you all of you.